తెలియజేస్తున్నాం. అలాగే యూట్యూబ్ ద్వారా లైవ్ లో దేవుని మాటలు వీక్షిస్తున్న నా ప్రియమైన ఆత్మీయ బిడ్డలందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ లైవ్ లో దేవుని మాటలు వీక్షిస్తున్న దేవుని పిల్లలకి కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి పక్క వారందరికీ కూడా. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. దేవుడి సంవత్సరం అంతా దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్, హల్లెలూయా. 15 నిమిషాల కంటే ఎక్కువ చెప్పను లేదు. 2024 సంవత్సరం అంతా దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన ప్రాంతాన్ని, మన అందరినీ కాపాడినందుకై మనం దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి అని మొదటి మాట చెప్పుకున్నాం. రెండోదిగా దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలని జ్ఞాపకం చేసుకోవాలి అని మనం చెప్పుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత మనం చెప్పిన మాట ఏంటంటే, మరి యొక్క దేవుడు మీ పట్ల నూతన కార్యము దేవుడు జరిగిస్తాడు. మీరు ఇటు అటు తిరుగుతా, మీరు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడు విశ్వాసఘాతుకులారా, యెహోవా నీ దేశంలో ఒక నూతన కార్యాన్ని జరిగించబోతున్నాడనే మాట చెప్పుకుంటూ మనం నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్న మనం నూతన హృదయం కలిగి నూతన సంవత్సరంలో ప్రవేశించాలని, నూతన బుద్ధి మనం తెచ్చుకోవాలనే మాటలు మనం చెప్పుకున్నాం రాత్రి. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మరి యొక్క అంకుల్ గారి ద్వారా కూడా మంచి మాటలు దేవుడు తెలియజేశారు. జీవితంలో తీర్మానం. వాస్తవానికి నేను ఇంకో మాట చెప్పనా, ఈ రోజు నేను చెప్పాలనుకున్న మాట కూడా అంకుల్ గారు చెప్పిన విషయమే. దేవుని బిడ్డారు, అయ్యగారు నోటుకుండా మాటలు పలికించాడు. ఇంకా దాన్ని వివరంగా కొన్ని రాబోయే వారాల్లో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం తీర్మానం గురించి. ఈ రోజు దేవుడిని ప్రేరేపించి చెప్పని ఒక మాట, సమూయేలు మొదటి గ్రంథం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం చదువుకొని జస్ట్ ఒక 10-15 నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనం ఏం కలిగి ఉండాలి, ఎలా జీవించాలి, ఏ విధంగా మనం ముందుకు సాగాలి. ఈ యొక్క 2024 అంతా మన జీవితంలో గడిచిపోయింది. 2025వ సంవత్సరంలో దేవుడు ప్రవేశించడానికి మన ఎడల దేవుడు తన కృప చూపించారు. అయితే 2025 జనవరి 1వ తారీఖున ప్రవేశించినటువంటి మనం ఏ విధంగా మనం ముందుకు సాగాలో సమూయేలు మొదటి గ్రంథంలో నుండి 12వ అధ్యాయం 24 వచ్చి ఒక మాట రాయబడి ఉంది. ఆయన, వినండి చక్కగా, ఆయన అంటే దేవుడు, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని. హల్లెలూయా చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమంటున్నాడు దేవుని వాక్యములో? ఏముందండి, ఆయన మీ కొరకు, మీ కొరక, నా కొరక అనండి, మీ కొరకు బహువచనం అంటే మనందరి కొరకు, అంటే 2024 సంవత్సరంలో మనందరి కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడా లేదా? అమ్మా, చేశాడా లేదా? చేశాడు. ఇంకా చేయని వారి పట్ల కూడా దేవుడు గొప్ప కార్యములు చేయునుగాక. మన దేవుడు ఎవరంటే ఆశ్చర్యకరుడు, గొప్ప కార్యాలు చేసేవాడు. ఇక్కడ సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్న ఒక మాట ఏంటి అంటే, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరేం చేయాలంట? తలంచుకోవాలంట. ఏం తలంచుకోవాలి మనం? దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి మనం వాటిని తలంచుకొని, వాటిని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా 2024 జనవరి నెల మొదలుకొని డిసెంబర్ 31వ తారీఖు వరకు నా పట్ల, నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల నువ్వు ఎన్నో గొప్ప కార్యాలు చేశావయ్యా. చేయలేదు అని మనం చెప్పలేము. ఎందుకంటే దేవుడు మన కంటికి కనబడని కార్యాలైన, బైబిల్లో రాయబడిన మాట, దేవుని కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయానికి గోచరం కాని గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల చేశాడండి. అయితే వాటిని తలంచుకొని నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనం ఏం చేయాలంటే, మొదటిగా
దేవుడు ఎన్ని గొప్ప కార్యములు చేసినది తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి. మళ్ళా ఇది ఒక మాట, హల్లెలూయా. అంటే నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనం ఏం చేయాలంటే దేవుడు చేసిన గొప్ప కార్యాలు తలంచుకోవాలి. రెండోది, మనం అందరం కూడా దేవుని ఎడల మరింత భయభక్తులు కలిగిన వారిగా మనం ముందుకు సాగాలి. గత 2024లో భయం లేని వ్యక్తిగా నువ్వు జీవించావేమో, భయభక్తులు కలిగి జీవించలేదేమో. ఈ 2025లో ప్రవేశించిన మనము మరింతగా దేవుని ఎడల ఏం కలిగి ఉండాలండి? చెప్పండి, ఏం కలిగి ఉండాలా? రాను రాను దేవుని బిడ్డల జీవితాల్లో దేవుని భయం అనేది చాలా తక్కువైపోతుంది. గతంలో పూర్వ దినాల్లో దేవుని ఎడల ఎంతో భయం కలిగి జీవించేవారు. రాను రాను దేవుడు అంటే ఏమాత్రం కూడా భయం ఉండట్లా. ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు దేవుని బిడ్డారా. కానీ అలాగని భయం లేకుండా మనం ఉన్నామనుకోండి, ఏదో ఒక రోజున మనం ఆ యొక్క శిక్ష, ఆ బాధను మనం భరించాల్సి ఉంటది. దేవుడు చెప్తున్న ఒక మాట ఏంటంటే, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసిన తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి. అమ్మా, ఏం కలిగి ఉండాలి? 2025 ప్రారంభం నుండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. గతంలో కూడా ఎన్నో సార్లు మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలని ఎన్నో వర్తమానాలు మనం వింటూ వచ్చాం. కానీ వింటం వరకే మనం సరిపెట్టుకుంటున్నామే తప్ప మరి దేవుని ఎడల భయభక్తులు లేని వారిగా మనం ఉంటూ ఉన్నాం. బైబిల్లో 2-3 వచనాలు చూపించి నా సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేయాలి? కొత్త సంవత్సరంలో ప్రవేశించిన మనం అందరం ఏం చేయాలండి? ఈ లైవ్ లో వీక్షిస్తున్న బిడ్డలు అయినప్పుడు కూడా, స్థానికంగా వచ్చిన దేవుని పిల్లలు అయినప్పుడు కూడా, దేవుని ఉచితమైన మహాకృపను బట్టి, దేవుని దయను బట్టి మనం అందరం కూడా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి మన ఎడల దేవుడు తన కృప చూపించారు. నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు మన కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో వాటిని తలంచుకొని మనం అంట దేవుని యందు చెప్పండి ఏం కలిగి ఉండాలి? భయం కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. 2-3 వచనాలు మీకు చూపిస్తాను నేను. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. 14వ వచనం, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. అనండమ్మా, ఎప్పుడు దాకా భయం కలిగి ఉండాలంట? ఇందాక అంకుల్ గారు చెప్తా తీర్మానం గురించి చెప్తే ఏమన్నారంటే, కొంతమంది అంట ఈ కొత్త సంవత్సరం నాడు 31st నైట్ తీర్మానం చేసుకుంటారంట. ఈ వాటి నుంచి నేను ఫుల్ గా తాగి రేపు నుంచి నేను ఇక తాగుడు మానేస్తానని తీర్మానం చేసుకుంటారు. 4-5 రోజులు అయినాక మళ్ళా ఎలా మామూలు అన్నట్టుగా అందులో చెప్పారు. నిజమే. ఈ యొక్క మాటలో ఉన్న అర్థం ఎలా ఉంది అంటే, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడంట. అమ్మా, ఎప్పుడు దాకా భయం కలిగి ఉండాలా? చెప్పండి. కొంతమంది ఎలా ఉన్నారంటే, ఆదివారం వస్తేనే భయభక్తులు ఉన్నట్టుగా ఉంటారు. ఆదివారం అయిపోయి మళ్ళీ సోమవారం వచ్చి మళ్ళీ సోమవారం నుండి శనివారం దాకా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కొంతమంది, అందరూ కాదండి, కొంతమంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నిత్యము భయం కలిగి ఉండాలంట. ఏదో ఆదివారం భయం ఉంటే సరిపోదు. కొంతమంది చూడండి, నెలలో ఫస్ట్ ఆదివారం వచ్చినప్పుడు ఇంకా వాళ్ళ భయం ఇంకా చూడలేం మనం. ఎప్పుడు నెలలో మొదటి ఆదివారం ప్రభు బల తీసుకునేటప్పుడు చూడండి, అప్పుడు ఇంకా వాళ్ళు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నట్టు ఉంటారు. సహోదరుడా, ఆదివారమో లేదంటే ప్రభు బలిచ్చేటప్పుడు భయం కలిగి ఉండటం కాదంట. మన జీవితంలో నిత్యము భయము కలిగి ప్రవర్తించుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన నీవు దైవజనులు చెప్పినట్టుగా నువ్వు ఏం తీర్మానం చేసుకోవాలంటే, తండ్రి నా పట్ల, నా కుటుంబం పట్ల నువ్వు ఎన్నో గొప్ప కార్యాలు చేసావు, నేను వాటిని తలంచుకొని 2025 జనవరి నుండి నీ యందు నేను నిత్యము భయము కలిగి ఉంటానయ్యా అని ఒక తీర్మానం గనక నువ్వు చేసుకోగలిగితే, ఈ 2025 ఈ జనవరి నుండి నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. పండుగ గట్టిగా చెప్పులు కొడి దేవుడు అమ్మాయి భయపడతా. హల్లెలూయా. నిజంగా నీ జీవితంలో
2024 పోయింది, 25 వచ్చింది. దేవుని చిత్తం అయితే 26 వస్తుందో రాదో, అప్పటికి ఎవరు ఉంటారో ఎవరు పోతారో మనం చెప్పలేం. ఎందుకంటే ఈ రోజున రేపు అనేది మనది. ఏ దినమున ఏమి జరిగిందో మనం ఎవరికి, నీటి మీద తేలిన ఆవిరి లాంటి మన జీవితాలు 2020 దాకా సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. కానీ నీ జీవితంలో దేవుని ఎడల భయం లేకపోయింది అనుకోండి, నీ కుటుంబం ఆశీర్వాదం పొందుకోలేను. దేవుని వాక్యం చెబుతుంది, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు ఎందులో పడతాడంట. చాలా సార్లు నువ్వు వింటున్నావు, కానీ దేవుని భయం అనేది నీలోకి రాట్లా. అయితే నువ్వు ఎందులో పడతావంట చెప్పరండి. కీళ్ళు హృదయాన్ని కొంతమంది వింటా ఉంటారా, విన్న మాటల్ని విని ఆ హృదయాన్ని ఇంకా కఠినపరుచుకుంటారు. సహోదరుడా, 2024 దాకా దేవుని మందిరానికి వస్తూ కూడా ఇంకా నువ్వు దేవుని ఎడల సరైనటువంటి భయం లేని వ్యక్తిగా నువ్వు ఉంటే, ఈ రోజు నుంచి నువ్వు దేవుని యందు నిత్యము భయం కలిగి ఉండు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేస్తాడు చెప్పండి, ఆశీర్వదిస్తాడు. సమూయేలు గ్రంథంలో అంటున్న మాట ఏంటంటే, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసిన తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించట ఆవశ్యకము. హల్లెలూయా. రెండో మాట, 3 మాటలు అక్కడ మనకు కనబడినాయి. మొదటిది, దేవుడు చేసిన కార్యాలు మనం తలంచుకోవాలంట. రెండోది, తలంచుకున్న మనం ఏం చేయాలా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. తర్వాత నిష్కపటులుగా ఉండాలా. ఎలా ఉండాలా, నిష్కపటమైన వారిగా, ఏ కపటం లేని వారిగా మనం ఉండాలా. దేవుని బిడ్డలారా, పరిపూర్ణమైన హృదయంతో, ఆఖరి మాటగా పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించుట ఆవశ్యకము. దేవుని బిడ్డలారా, నేను ఒక ఆశీర్వాదకరమైన మాటలు మీకు చెప్తాను. దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని కార్యాలు తలంచుకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి పట్ల దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదాలు దాచిపెట్టాడో ఒక 2-3 చెప్పి ప్రార్థన చేస్తాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనం ఏం కలిగి ఉండాలా, భయభక్తులు కలిగి ఉండాలా. ఎవరైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదం దాచిపెట్టాడో తెలుసండి. 34వ కీర్తన చూడండి. భయభక్తులు కలిగి ఉండటం అనగా సొలొమోను సామెతల గ్రంథంలో చెబుతాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. అంటే భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఆదివారం చర్చికి రావటము, భయభక్తులు కలిగి ఉన్నటువంటి దేవుని కానుక ఇవ్వటము, భయభక్తులు కలిగి ఉన్నటువంటి దశమభాగం ఇవ్వటము, భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఇంకేదేదో చేయటం కాదు. కానీ నిజమైన భయభక్తులు కలిగిన వ్యక్తి ఎవరో తెలుసా, చెడుతనాన్ని అసహించుకున్నవాడే నిజమైనటువంటి చెప్పరేంటండి భయభక్తులు కలిగి ఉన్నవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటనగా చెడుతనమును అసహించుకోవాలండి. చెప్పండి, దేన్ని అసహించుకోవాలా? 2025లో ప్రవేశించిన మనం ఈ రోజు నుండి అయ్యా ప్రతి విధమైన చెడు నేను ఏం చేయాలా, అసహించుకోవాలా. చాలా మంది అసహించుకోవడానికి బదులుగా చెడుని ఇష్టపడేవారిగా ఉంటారు. ఇప్పటి వరకు దేవుని భయం లేకుండా తిరిగిన రోజులు చాలిక. దేవుని బిడ్డారా, ఇక నుంచి అయినా ఏం కలిగి ఉండాలా, భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు ఎందుకో మరొక సంవత్సరం మనకి ఇచ్చాడు. ఇంకా నువ్వు భయం లేకుండా తిరుగుతావని కాదు, దేవుని ఎడల భయం కలిగి ఉండాలని, దేవునిలో ఎదగాలని, ఈ సంవత్సరం కూడా ఉండనేమని ఆ తోటమాలి గనక ఆ చెట్టుల గురించి వేడుకున్నట్టుగా ఈ సంవత్సరం ఎందుకు ఉంచాడో నిన్ను. ఇంకా దేవుని బిడ్డలారా, నిన్ను మనకంటే గనులైన వారు, గొప్పవారు, విద్యావంతులు, ధనవంతులు, గొప్ప గొప్ప పండితులు, వేదాంతులు ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోగా అభాగ్యులైన మనల్ని ఎందుకు భూమి సజీవులుగా ఉంచాడో, దేవుని కొరకు బ్రతకాలని, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలని, ఫలించాలని, దేవునిలో ముందుకు సాగాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆరాధిస్తూ ఉంటారో వారి గురించి రాయబడిన అద్భుతమైన మాట ఏంటంటే 34వ కీర్తన 9వ వచనం చదివమ్మా, 2 లైన్లు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచిన వారికి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏ
ఏమీ కొదవలేదు. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు ఉంచిన వారికంట అనండి ఏ కొరత రానిడంట దేవుడు. ఎవరైంది? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుని ఎవరైతే అసహించుకొని జీవిస్తూ ఉంటారో వారి జీవితంలో ఏ కొరత ఉండదు. ఎప్పుడు కూడా వారి కుటుంబాలు, వారి గృహాలు సమృద్ధిగా ఆశీర్వాదకరంగా ఉంటాయి. 113వ కీర్తన 15 వచ్చిన ఏముండదంటే, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడమ్మా. హల్లెలూయా. ఈ సంవత్సరం నిన్ను, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి ఏ కొరత నీకు రాకుండా దేవుడు చెయ్యాలి అని అంటే నీవు నేను కలిగి ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి, మరి యొక్క నిష్కపటమైనటువంటి హృదయం కలిగి, నిండు మనసుతో పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించడం అవశ్యం. అలా గనక నువ్వు ఉంటే నీ ఇంట్లో ఏ కొరత అమ్మా అనండమ్మా రానివాడు దేవుడు. నువ్వు దేవుని భయం లేకుండా తిరిగావనుకో, ఉన్న అప్పులేమో సంగతేమో కానీ కొత్త కొత్త అప్పులు అవుతుంటే ఎప్పుడు చూసినా ఇంట్లో కరువు 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 అనే మాట వినబడద్దు అనమాట. భయభక్తులు కలిగి ఉంటే ఏ కొరత దేవుడు రానివ్వడు. అలాగున ఈ నూతన సంవత్సరం నుండి దేవుడు మన పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో తలంచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి నిష్కపటమైన హృదయంతో, పూర్ణ హృదయంతో ఆయన సేవించడం అవశ్యం అంటుండగా ఆ విధంగా మనం అందరం నడుచుకొని ఆయన ఇచ్చే సమృద్ధిని, ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. 2024 సంవత్సరం అంతా సంఘాన్ని, సహవాసాన్ని, మా ప్రాంత వాసులందరినీ, సంఘ బిడ్డల్ని, సాకుని కుటుంబాన్ని, అలాగే ప్రపంచ దేశాల్లో అనేక గ్రామాల్లో, పట్టణాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా 2024 సంవత్సరం అంతా నీ కృపలో కాపాడి 2025 సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకే ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, ఈ రోజు ఇంతవరకు ప్రారంభించినటువంటి ఆరాధనలో ఇంతవరకు మీరుండి జరిగించారు నాయన. అయ్యా, ఈ రోజు మీరు మాట్లాడిన మాటల కొరకై నీకు వందనాలు. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసిన తలంచుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటమైన హృదయంతో, పరిపూర్ణమైన మనసుతో, నిండు మనసుతో ఆయన సేవించిన అవసరం అంటున్నాడు సమయ భక్తుడు. మేమందరం కూడా అలాగుండి నిత్యముని ఎడల భయభక్తులు కలిగి నీవిచ్చే సమృద్ధిని మేము పొందుకునే వారిగా, యెహోవా యందు భయభక్తులు ఉంచిన వారికి ఏమీ కొదువు లేదనే వాగ్దానం ప్రతి ఒక్కరి కుటుంబాల్లో నెరవేర్చండి. నీ యందు భయభక్తులు కలిగి నేను ఆరాధించే వారికి ఉండినట్లుగా అటు విధమైన కృప మా అందరికీ దయచేయండి. లైవ్ లో దేవుని మాటలు విన్న బిడ్డలు, వచ్చిన ప్రతి బిడ్డలు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అయా, వచ్చిన దైవజనులు రమణాంకులు గారిని కూడా దీవించు, ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి వారిని, వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని దీవించు. ముందున్న ప్రేమ విందులు అన్ని విషయాలు మీరే తోడుండి జరిగించమని, ఎలాంటి గరిబిలి గందరగోళం కూడా అన్ని క్రమంగా జరిగించి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.